ఖమ్మం కార్పొరేషన్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంచినీటి కొరత లేకుండా చూడాలని తెలిపారు. విద్యుత్ సమస్యలు ఎక్కడా ఉండవద్దని తెలిపారు. ఖమ్మంకు రింగ్ రోడ్డుపై ఒక్క ప్రణాళిక చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ప్రభుత్వ భూములు ఆక్రమణ తొలగించాలన్నారు. నమస్కారం. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పనులు, జరగాల్సినటువంటి పనులు, ఇప్పుడున్నటువంటి స్టేటస్, ఇప్పుడున్నటువంటి బడ్జెట్, కావాల్సినటువంటి పనులన్నింటినీ కూడా ఏదైతే స్టార్ట్ చేసి ఉన్నారో, పనులు మధ్యలో ఆగిపోయినాయో వాటన్నిటినీ పూర్తి చేయమని చెప్పడం జరిగింది. క్వాలిటీ కంట్రోల్ సర్టిఫై చేసిన తర్వాత బిల్లులు ఇవ్వమని చెప్పడం జరిగింది. ఉన్న అన్ని పనులు ఏదైతే శాంక్షన్ చేసి మధ్యలో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా ఈ యొక్క వర్కింగ్ సీజన్లో కంప్లీట్ చెప్పమని చెప్పింది. శానిటేషను చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాము. అన్ని సమస్యలు, ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు ఏదైతే జాతీయ రహదారులు వస్తున్నాయో దాని గురించి దృష్టిలో పెట్టుకొని ఖమ్మానికి రింగ్ రోడ్డు వచ్చేటట్టుగా ఆనాడు జాతీయ రహదారిని ప్రతిపాదించడం జరిగింది. ప్రైవేటు భూముల్ని రక్షించేటటువంటి బాధ్యత, ఎక్కడైనా దురాక్రమణ జరిగినా, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వానికి దఖలుపరిచేటట్టుగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది.